రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కలవారి కోడలు 2వ భాగం. ఏవండి, మీరు అపార్థం చేసుకోనంటే ఒక మాట చెప్తాను. సరే చెప్పు. మీరు జీతమంతా నీరజకు ఇచ్చినందుకు అసూయతో చెప్పడం లేదు, కానీ మనకి పిల్లలు పుడతారు కదా. ఇప్పుడు కొంచెం కొంచెం పొదుపు చేస్తే రేపు వాళ్ళు పెరిగి పెద్దయ్యాక వాళ్ళ అవసరాలకు ఉపయోగపడతాయి కదా. అర్చన, నేను ఉద్యోగం చేస్తున్నప్పటి నుండి జీతం నీరజ చేతిలోనే పెడతాను. ఇవాళ నువ్వొచ్చావని ఇంట్లో పద్ధతులు మార్చాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏం చేయాలో నాకు అన్నీ తెలుసు. నువ్వు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని కోపంతో అంటాడు. ఇదంతా చాటు నుండి రాజమ్మ నీరజ వింటారు. నీరజ కొంచెం సేపటి తర్వాత డబ్బులు తీసుకొని అర్చన గదికి వస్తుంది. వదినే గారు, ఇదిగో నీ మొగుడు డబ్బులు. నాకెందుకు, నీ దగ్గరే ఉంచు, మూట కట్టి దాచుకో అంటూ కోపంతో మంచంపై డబ్బులు విసురుతుంది. నీరజ, వద్దమ్మా. అప్పుడు అక్కడికి రాజమ్మ వస్తుంది. తీసుకోవే నంగనాచి. అటు నా కొడుక్కు నూరిపోస్తూ ఇటు నా దగ్గర నాటకం ఆడుతున్నావా? ఇదిగో, ఈ రోజు నుంచి నీ మొగుడు జీతం నీ దగ్గరే ఉంచుకో. నీ మొగుడు డబ్బులు ఇవ్వకపోయినా మేము లక్షణంగా బ్రతకగలం. నీ బాబు కష్టాల్లో ఉన్నాడు కదా, ఈ డబ్బులు అక్కడికి చేరవేయి. అప్పుడు అక్కడికి మల్లేశం వస్తాడు. కానీ అతను ఇవేమీ పట్టించుకోకుండా మౌనంగా ఉంటాడు. ఇలా మర్నాడు ఉదయం అర్చన డబ్బులు తీసుకొని వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ రాజమ్మ, నీరజ ఉంటుంది. రాజమ్మ వంట చేస్తుంది. అర్చన వంటగది టేబుల్పై డబ్బులు పెట్టేసి అక్కడి నుండి వెళ్తుంది. అప్పుడు రాజమ్మ, అమ్మా నీరజ, డబ్బులు తీసుకెళ్లి బీరువాలో పెట్టమ్మా. అలాగేనమ్మా. ఆ రోజు రాత్రి మల్లేశం, అర్చన, నువ్వన్న మాటలకు మా అమ్మ నీరజ చాలా బాధపడ్డారు తెలుసా. ఈరోజు డబ్బులు ఇస్తే తీసుకోలేదంట. తీసుకోలేకపోయావా? అది కాదండి, నేనేదైనా పొరపాటుగా మాట్లాడానా? భవిష్యత్తులో మనకు పిల్లలు కలిగితే పనికొస్తాయని కొన్ని డబ్బులు సేవింగ్ చేద్దామన్నాను. అది కూడా తప్పేనా? ఇంకా ఏమీ మాట్లాడకు. ముందు నువ్వు ఈ గదిలోంచి బయటికి వెళ్ళు. అప్పుడు అర్చన అతనితో వాదిస్తే అత్తమ్మ, ఆడపడిచి లేచి బయటికి వస్తారు. అది వారికి మరింత ఆనందం అనుకొని హాల్లోకి వెళ్లి పడుకుంటుంది. మరునాడు ఉదయం రాజమ్మ హాల్లోకి వచ్చేసరికి అర్చన అక్కడ పడుకొని ఉంటుంది. అప్పుడు రాజమ్మకు జరిగిన విషయం అర్థమవుతుంది. ఏంటమ్మా, బారెడి పొద్దెక్కినా ఇంకా నిద్ర లేవలేదు, అయినా నువ్వు ఇక్కడ పడుకున్నావేంటి? అప్పుడు అర్చన నిద్రలేస్తుంది. చూసావా అర్చన, నా కొడుకు నా మాట ఎప్పుడూ కాదనడు. ఇక నుండైనా బుద్ధిగా మసులుకో. అప్పుడు ఈ మాటలు విన్న అర్చన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇలా రాజమ్మకు హైదరాబాదులో బంధువుల పెళ్లికి పిలుపు వస్తుంది. అత్తయ్య గారు, ఇక్కడి పనులు నేను చూసుకుంటాను. నీరజ, మీరు పెళ్లికి వెళ్ళిరండి. ఏంటమ్మా, అది ఇక్కడ ఉంటే నీకు ఇబ్బంది ఏంటి? నేనొక్కదాన్నే వెళ్తున్నాను, నీరజ ఇక్కడే ఉంటుంది. ఇలా రాజమ్మ బంధువుల పెళ్లికి వెళ్తుంది. ఇటు నీరజ అర్చనతో ఇంటి పనులన్నీ చేయించేది. నీరజ వంట చేసి తన అన్నయ్యకు భోజనం వడ్డిస్తుంది. నీరజ, మీ వదినకు కాస్త వంట నేర్పమ్మా. అన్నయ్య, వంట చేయడానికి నేను అమ్మ లేము, వదినే వంట చేయాలా? అసలే ఆవిడని రాచి రంపాన పెడుతున్నామంట, ఇక వంట కూడా ఆవిడే చెయ్యాలా? ఈ మాటలు విన్న అర్చన బాధపడుతుంది. ఇలా జరుగుతుండగా అర్చన ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు మల్లేశం డాక్టర్ను తీసుకొని వస్తాడు. డాక్టర్ చెకప్ చేసి, కంగ్రాచులేషన్ మల్లేశం గారు, మీరు తండ్రి కాబోతున్నారు. అప్పుడు మల్లేశం, అర్చన చాలా సంతోషిస్తారు. అమ్మా, నువ్వు నాన్నమ్మవు కాబోతున్నావే. పెళ్ళైన ప్రతి ఆడది పిల్లల్ని కంటుంది, ఇందులో విశేషమేముంది? ఆ రోజు సాయంత్రం, చూశారా అండి, మీ అమ్మగారు మన ఉత్సాహంలో ఎలా నీళ్లు పోశారు. నువ్వు నోర్మై, అవకాశం దొరికింది కదా అని నువ్వు నా మనసులో విషం నింపడానికి ప్రయత్నించకు. ఇలా జరుగుతుండగా, ఏమండి, నాకు చాలా నీరసంగా ఉందండి. సాయంత్రం వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తీసుకురండి. ఈ సమయంలో పౌష్టికాహారం తింటే బిడ్డ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందని డాక్టర్ గారు చెప్పారు. అలాగే అర్చన. ఆ రోజు సాయంత్రం మల్లేశం ఫ్రూట్స్ తీసుకొని వస్తాడు. అప్పుడు రాజమ్మ, ఏంట్రా అవి? అమ్మా, అర్చన ఫ్రూట్స్ తీసుకురమ్మంది. బాగానే ఉంది, అయినా ఫ్రూట్స్ చాలా ఖరీదు. ఇలా ఖర్చు చేస్తే ఇల్లు గుల్లవుతుంది. అది చూసిన అర్చన కడుపుతో ఉన్న తన భార్యకు ఫ్రూట్స్ ఇవ్వడానికి కూడా తన భర్తకు అవకాశం లేదని అనుకుంటుంది. ఇదిగోనమ్మా, మీ ఆయన పండ్లు తీసుకొచ్చాడు.
అని కొన్ని పనులు తనకి ఇస్తుంది. మిగతావన్నీ తన దగ్గరే ఉంచుకుంటుంది. ఇటు రాజమ్మ చిన్న కొడుకు చైతన్య పట్టణంలోని కాలేజీలో చదువుకునేవాడు. చైతన్యకి కావ్య అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. కావ్య వాళ్ళ నాన్న పేరు మాధవరావు. అతనికి పట్టణంలోనే కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. తనొక్కగానొక్క కూతురు కావ్య అంటే మాధవరావుకి ఎంతో ఇష్టం. కావ్య చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో మాధవరావు కావ్యను ఎంతో గారాబంగా పెంచాడు. కూతురు ఏదడిగినా కాదనేవాడు కాదు. ఇలా ఒకరోజు కావ్య చైతన్యను తీసుకొని తన ఇంటికి వెళ్తుంది. నాన్నగారు, ఇతని పేరు చైతన్య. మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకుంటాము అంటూ చైతన్యని కావ్య వాళ్ళ నాన్నకు పరిచయం చేస్తుంది. చూడుబాబు, మీదేవూరు? మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? మాది మంచిర్యాల అండి. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. మాకు ఊళ్ళో 20 ఎకరాల పొలం ఉంది. మా అమ్మగారు ఆ ఉన్న పొలాన్ని కౌలుకిచ్చి మమ్మల్ని పెంచి పోషించారు. మా అన్నయ్య గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం చేస్తాడు. ఇక మా చెల్లెలు చదువుకుంటుందండి. సరే అమ్మా, నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్తాను. మీరు టిఫిన్ చేసి వెళ్ళండి. అలాగే నాన్న. ఇలా జరుగుతుండగా అర్చన సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల నీరసంగా ఉంటుంది. ఇలా ఒకరోజు పక్కింటి ఆవిడ లక్ష్మమ్మ రాజమ్మ ఇంటికి వస్తుంది. అప్పుడు ఆవిడ అర్చనను చూసి, రాజమ్మ, పాపం మీ కోడలు మరీ నీరసంగా ఉంది. ఇలా అయితే పుట్టే బిడ్డ కడుపులో ఏం పెరుగుతాడు? ఏంటమ్మా మీరు అలా మాట్లాడతారు? మనందరం పిల్లల్ని కనలేదా? బిడ్డ కడుపులో పెరిగాక అడ్డం తిరిగితే ప్రయోజనమేముంది? బిడ్డ పుట్టాక వాడే పెరుగుతాడు. అయినా మాకెందుకులే అమ్మా. ఇలా జరుగుతుండగా నీరజ పుట్టినరోజు వస్తుంది. అమ్మా నీరజ, నీ పుట్టినరోజుకు నీకు ఏ బహుమతి ఇవ్వాలి? బహుమతి ఏమీ అక్కర్లేదన్నయ్య. మల్టీప్లెక్స్లో సినిమా చూద్దాం. అలాగేనమ్మా, ఈరోజు నేను స్కూల్కు సెలవు పెడుతున్నాను. ఇలా అర్చన మల్లేష్ తన గదికి వెళ్తారు. ఏవండి, నీరజను సినిమాకు తీసుకెళ్తున్నారా? అవును. ఏంటి, చెల్లెలతోటి సినిమాకి వెళ్ళకూడదా? అది కాదండి, అన్నింటికీ అలా ఎందుకు అపార్థం చేసుకుంటారు? ఏవండి, మీతో పాటు నన్ను సినిమాకు తీసుకెళ్ళండి. సరే అర్చన, తొందరగా రెడీ అవ్వు, వెళ్దాం. ఆ మాటలకు అర్చన చాలా సంతోషిస్తుంది. ఇలా మల్లేష్, అర్చన, నీరజ కలిసి సినిమాకి వెళ్తారు. ఇలా వారు సినిమా చూసి షాపింగ్ చేసి ఇంటికి వస్తారు. ఆ రోజు అర్చన చాలా సంతోషంగా ఉంటుంది. మరునాడు అర్చన వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. అమ్మా, నీకు విషయం చెప్పాలి. నువ్వు అమ్మమ్మ కాబోతున్నావు. అప్పుడు ఆ మాటలు విన్న పార్వతమ్మ చాలా సంతోషిస్తుంది. అమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందమ్మా. సరే అమ్మా, నేను మీ నాన్నగారిని తీసుకొని వస్తాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఆ రోజు సాయంత్రం, ఏవండి, మా అమ్మగారికి ఫోన్ చేశాను. చాలా పెద్ద గుణకార్యం చేశావులే. మీ అమ్మకు మీ మీద ఎలా ప్రేమ ఉంటుందో మా అమ్మకు నా మీద అలాగే ప్రేమ ఉంటుంది. ఏంటి, మీ అమ్మకు మా అమ్మకు పోలిక ఎక్కడుంది? మా అమ్మ నా చెల్లెలకి వంట పని, ఇంటి పని ఎలా నేర్పించిందో చూశావుగా. మీ అమ్మ నీకు ఒక్క పని కూడా నేర్పించకుండా నాకు గుదిబండలా తగిలించింది. ఈ మాటలు విన్న అర్చన మనసు చివుక్కుమంటుంది. ఇటు రామారావు, పార్వతమ్మ తన కూతుర్ని తీసుకెళ్లడానికి రాజ్యమ్మ ఇంటికి వస్తారు. అమ్మా నాన్నలను చూసిన అర్చన చాలా సంతోషిస్తుంది. అన్నయ్య గారు, కులాసయేనా? కులాసయేనమ్మా. వదిన, అమ్మాయిని పురిటికి తీసుకెళ్దామని వచ్చాము. ఇప్పుడే ఎందుకండి? 9వ నెలలో తీసుకెళ్ళండి. అర్చన తన తల్లిని తన గదిలోకి తీసుకువెళ్తుంది. అమ్మా, ఆరోగ్యం ఎలా ఉంది? అప్పుడు అర్చన కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన కూతుర్ని చూసిన పార్వతమ్మ కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆరోగ్యం బాగానే ఉందమ్మా. అల్లుడు గారు బాగా చూసుకుంటున్నారా? పర్వాలేదమ్మా అని అర్చన అక్కడి విషయాలు ఏమీ చెప్పకుండా ఉంటుంది. ఆ రోజు రామారావు, పార్వతమ్మ భోజనాలు చేశాక, అమ్మా అర్చన, వెళ్ళొస్తాం, మీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్తారు. ఇలా జరుగుతుండగా మల్లేశంకి పట్టణంలోని హైస్కూల్కి బదిలీ అవుతుంది. అమ్మా, నా ఉద్యోగం పట్టణంలోని హైస్కూల్కి ట్రాన్స్ఫర్ అయింది. ఈ మాటలు విన్న అర్చన చాలా సంతోషిస్తుంది. ఇటు రాజమ్మ ఈ మాటలు విని ఉలిక్కి పడుతుంది. బాబు, ఈ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయరాదా? తప్పదమ్మా, గవర్నమెంట్ ఉద్యోగం, ఎక్కడికంటే అక్కడికి వెళ్లాల్సిందే. అమ్మా, నేను అర్చనను తీసుకొని వెళ్తాను. చూడు బాబు, నీ భార్యకు ప్రసవం అయ్యేంత వరకు కొత్త కాపురం పెట్టకూడదు. అత్తయ్య గారు, పెళ్ళై సంవత్సరం అవుతుంది, కొత్త కాపురం ఎలా అవుతుంది? చిన్నదానివి, నీకేం తెలుసు? నీకు ప్రసవం అయ్యేంత వరకు కొత్త కాపురం పెట్టకూడదు. అమ్మా, నువ్వు చెప్పింది నిజం. అర్చన డెలివరీ అయ్యేంత వరకు నేను హోటల్లో భోజనం చేస్తాను. ఆ తర్వాత తనని తీసుకెళ్తాను. వస్తానమ్మా. అర్చన, నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి మల్లేశం పట్టణానికి బయలుదేరతాడు. రాజమ్మ అర్చనని ఎటువంటి ఇబ్బందులు పెడుతుందో తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.